మా అమ్మగారు ఒకటే మాట్లాడింది, అమ్మా నువ్వు ఒక్కరి దానివి లైఫ్ సాక్రిఫైస్ చేస్తే మనం అందరం తిని బతుకుతాం, లేదంటే ఇంత విషం తాగి చచ్చిపోదాం. ఇక నువ్వు ఏమంటే అదేనమ్మా అన్నాం. ఆయన చనిపోయిన తర్వాత ఆ రెస్పాన్సిబిలిటీ మీరు నేను తీసుకోవాల్సి వచ్చింది. సరే నేను మా అమ్మగారు మెడ్రాస్కి వచ్చేసాం. హీరోయిన్ గా అవకాశం పోయింది. తర్వాత నెక్స్ట్ ఏదో క్యారెక్టర్ ఎవరో ఒకరు ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయడానికి సిద్ధం. 2000 వచ్చినా కూడా మా ఫుల్ ఫ్యామిలీ గటాన్ అయిపోతుంది. ఒకప్పుడు అంటే మీ నాన్నగారు ప్రొడ్యూసింగ్ చేసే లైఫ్ నుంచి మీరు ఒక 2000 వస్తే చాలు అనే లైఫ్ వచ్చేసారు. అప్పుడు మా నాన్నగారు రోజుల్లో బాగా బతికినప్పుడు మాకేం తెలీదు, మేమంతా చిన్నపిల్లలు. మా నాన్నగారు ఇదంతా లైఫ్ అంతా కొలాప్స్ అయిపోయింది. అప్పటికే ఆయన చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఆ తర్వాత ఇంకేం చేస్తాం, ఇలాగా ఏ సినిమాలు వస్తే ఆ సినిమాలు అలా చేస్తూ మలయాళంలో హీరోయిన్ గా చేశాను. తెలుగులో దేవదాస్ కనకాల గారిది పుణ్యభూమి కళ్ళు తెరిచిందని అదొక సినిమా చేశాను. తమిళ్లో 2 సినిమాలు చేశాను. అన్ని హీరోయిన్ గా ఏది రాలేదు, మనకి అదృష్టం కలిసి రాలేదు.